గొల్లపల్లి రైతులు అండి. మేము వేంపాడు గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు చిన్ని చిట్టుబాబు అనే రైతు బండ్ల మీద బండ్లతో కూడి ఉంది కాబట్టి దీని మీద కౌలు వసూలు చేయట్లేదని ఈవో సతీష్ కుమార్ గారు చెప్తున్నాడు. ఈ మొక్కలు వేసుకుని పామాయిల్ మొక్కలు వేసుకున్నా ఏం వేసుకున్నా అతను చిన్ని చిట్టుబాబు అని అయితే అతను అనే రైతు అమ్మేసుకున్నాడు వేరే వాళ్ళకి. వాళ్ళు మొక్కలు వేసుకుని సాగు చేసుకుంటున్నారు. ఈ మార్పులు చేర్పులు చేసుకోవడానికి అయితే ఒకరికొకరు కొనుక్కుంటా పొరుగు రోజులు విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ రికార్డుల్లో తారుమారు చేసి ఎక్కించుకున్న వాళ్ళు అయితే అమ్మటాకి కొంటాకి సరిపోతాయి. కానీ మేము గ్రామంలో ఉన్న రైతులకి మా భూమి మా రఘునాథ స్వామి మా భూములు ఈ 3,400 ఎకరానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక ఎత్తు అయితే ఈవో పెత్తనాలు 2003 నుంచి వచ్చే ఈవోలు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరికి చేతివాటం ప్రదర్శిస్తూ ఉండి ఎవరు ఎక్కించాలి ఎవరు ఎక్కించకూడదనే పరిస్థితిలోనే కొనసాగిస్తూ ఉన్నారు ఈవోలు అందరూ కూడాను. తర్వాత ఇప్పుడున్న సతీష్ కుమార్ మాత్రం ఈయన బ్రిటిష్ సామ్రాజ్యంలాగా వెళ్దామని చూస్తున్నాడు. సన్న చిన్నకారు రైతులనేమో అనగదొక్కేసేసి ఇక్కడి నుంచి లేకుండా గొల్లపల్లిలో లేకుండా చేసి వాళ్ళని ఆత్మహత్యలకు గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఇతనైతే చాలా ఫ్రాడ్. ఇతన్నైతే తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసి ఇతన్ని ఇక్కడి నుంచి అసలు సస్పెండ్ చేయటమే కరెక్ట్ అనేది ఇతని మీద విచారణ జరిపించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ నారాయణ రెడ్డి గారిని అట్లాగే లోకేష్ బాబు గారిని కూడా కోరుతూ ఉన్నాము. ఈ 3,600 ఎకరాల సన్నకారు చిన్నకారు రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఏదైనా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాము. పెద్ద రైతులకి ఎక్కడో విజయవాడ వాళ్ళని తీసుకొచ్చి నిన్నే తీసుకొచ్చాడు చౌదరి గారు అంటే. ఆయన కారు వేసుకుని వచ్చి ఏదో భూములు చూసుకుంటున్నాడు. వచ్చి భూములు చూసుకునే పరిస్థితి ఈవో గారు కల్పించారంటే కొన్ని కులాల వరకే ఈయన ఒక కులమై ఉండి అగ్రకులాలను తీసుకొచ్చి మాబోటి లేబర్ని చంపేయాలని చూస్తున్నాడు. ఇక్కడ ఇది సమంజసంగా లేదని మేము అనుకుంటున్నాము. మాకు తగు న్యాయం చేయాలని చెప్పి బీసీలమైన మేము ఏదో 1 ఎకరం 2 ఎకరాలు మా చేను పక్కన కలిసేది ఉంటే మేము బాగు చేసుకుని మొక్కలు వేసుకుంటే మమ్మల్ని ఆ భూముల్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి ఏదో అన్యాయకృతం చేసి వాళ్ళ దగ్గర ఏదో లక్షలు దొబ్బి చేసి ఏదో చేయాలనే ప్రయత్నంలో ఈవో సతీష్ కుమార్ ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇతను ఫ్రాడ్ మైండ్ మంచిదేం కాదు ఇతందే. అధికారులందరూ కూడా తక్షణమే ఇతని మీద విచారణ జరిపించాలి. ఇతను చేసే మా ఫ్రాడ్స్ అన్ని చెప్పడానికి వీల్లేనని ఫ్రాడ్స్ ఉన్నాయని ఇంకా మేము తర్వాత దీన్ని చూపిస్తాము. కానీ ఈ వేంపాడు రైతుల్లో క్వారీలు అని ఒక 20 ఎకరాలు ఒక క్వారీ అన్నాడు. ఇక్కడ దొనబండ కోరి అని కిషోర్ బాబు ఆయన కింద ఒక 20 ఎకరాలు ఆక్రమించుకుని ఉన్నాడు. లేదా దేవినేని బాజీ గారు 70 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళ కింద ఉన్నాయి. అయితే కోరీలు కాదంట, మేము చేసే కోరీలు అని చెప్పి మేము 1 ఎకరం 2 ఎకరాలు చేసేవాళ్ళు అయితేనే మమ్మల్ని ఖాళీ చేయించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పెద్ద రైతుల జోలికైతే వెళ్ళే పరిస్థితి లేదు. ఈయన మా చిన్న రైతులకి గవర్నమెంట్ మాకు ఏదన్నా కానీ ఈ భూముల మీద మేము కౌలు కడతామనే కోరుతున్నాం. కౌలు కట్టించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము కౌలు కట్టమని అంటలేదు. మా దేవుడు మా భూములు మా రఘునాథ స్వామి మేము కడతానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈవో గారు మా దగ్గర నుంచి కట్టించుకోవడానికి మాత్రం ఇష్టపడతలేదు. పొరుగురు రైతులకు ఏదో ధారాదత్తం చేసేసి ఈ భూములను అన్యాయక్రాంతంగా అప్పచెప్పాలని చూస్తున్నాడు. దీన్ని మాత్రమే పూర్తిగా వ్యతిరేకత. మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఈ భూముల్లోకి అడుగు పెట్టడం ఎవరినే కూడాను. ఇది మాత్రం గవర్నమెంట్ గ్రహించాలి. మాకు తగు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.